ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జాదవ్ రామారావు గణతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక గిద్దవర్ సాయిరం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పద మండల కేంద్రంలోని కొలం సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు జెండాను ఆవిష్కరించి జనగణమన గీతాలపన చేశారు. ఈ వేడుకల్లో కొలం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్రం రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవిందరావు, సతీష్ సుమన్ మూర్తి, మాంగూర్ల గ్రామ సర్పంచ్ ఆడ లక్ష్మణ్, బీజేపీ నాయకులు పోతురాజు, రమేష్, అస్తాక్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అదే లాసింది బాటలు కొని పైలో ఈ జరిగింది మళ్ళీ మా బాయి తిరిగి అన్నగారు మీతోనే కొబ్బరికాయ పళ్ళ కొట్టిస్తారు. అందరూ వచ్చిన అందరూ పోయి कौन की मिलता है ఎనిమిదిన్నరకే పెట్టినాం. అయినా మరి అయిందంటే इकडे बाजूला का ते बाजूला का ते गोटा इकडे का छोड़ दो సరిపోతా సార్. बोलो भारत माता की जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय. స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి భారత ప్రజలందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1950 జనవరి 26న మనకు గౌరవ మన్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రాసిపెట్టి బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మరి వెనుకబడ్డ కులాలు మతాలు భేదము లేకుండా మరి మన దేశానికి స్వాతంత్రంగా పరిగణించాలని ఆ రోజు మహానుభావులు చెప్పడం, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ 1930లో రాజ్యాంగాన్ని బ్రిటిషుల సంకేతాలతో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని
మనకు ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకోవాలని మనకు తెచ్చిపెడితే ఈరోజు అందరం కూడా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందుకని మనమందరం కూడా ఏదైతే ఆనాడు మహనీయులు చెప్పినటువంటి విద్యని ఉపయోగించుకొని ఆ విద్య వ్యవస్థని ముందుకు తీసుకుపోలే తరుణంలో కొంత మేధావి వర్గాలు కూడా బడుగు బలహీన వర్గాలకు విద్యని అందించకుండా చేస్తాయన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఓటు హక్కును కూడా కల్పించడం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కింది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఈ ఓటు హక్కుని కింద మా బడుగు బలహీన వర్గాలకు తెచ్చి పెట్టకపోతే ఈనాడు అడవిల్లో కొండల్లో కోణాలు ఉండేవారు. విషయంలో మన స్వతంత్రం వచ్చింది కాబట్టి 1949లో మన రాజ్యాంగాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి 7 కమిటీ సభ్యులతోటి మన రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల కాలం పట్టింది ఈ రాజ్యాంగాన్ని రచించడానికి. అందులో 7 సభ్యుల్లో కొందరు మరణించారు, కొందరు విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ రాజ్యాంగాన్ని మోపుతూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనకు రచించి ఈ భారతాన్ని పరిపాలిస్తుంటున్నాయి అతని పుణ్యం వల్లనే. కాబట్టి మన భారత ఇప్పుడు 77 సంవత్సరాలు అయింది. కాబట్టి భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీరు అతిథులందరికీ వచ్చినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఈరోజు తీసుకురండి. కొత్తగా అయిన మండల్ సాత్నాల మండల్ దక్షిణాధికారణ మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అందరూ ఈ మండలు రెండు కలిసి ఉన్నాయి. స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మరణయుధం ముట్టరాదని, రక్తపు బిందువు చిందరాదని చాటి చెప్పి అహింస అనే ఆదర్శంతో విశాల భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించి పెట్టినప్పటికీ కూడా దేశ అభివృద్ధి కోసం దేశంలో సకల మతాలకు అనుకూలంగా అందరికీ సమన్యాయం కావాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగం నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఆ రోజు కూడా మా ఆదివాసులు విస్మరించారు. భారత రాజ్యాంగం అంటేనే అందులో 5th 6th షెడ్యూల్ ఉన్నాయి. మరి ఆ 5th 6th షెడ్యూల్ రావడానికి కారణం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కరేనా లేదా ఇంకా ఉందా అనేటువంటి చరిత్ర చాలామంది కూడా తెలియకుండా పోతుందనేటువంటి విషయం మీద మేము కొంచెం ఆదివాసులుగా బాధపడతా ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ ఆంగ్లేయ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో భారతదేశంలో హాకీ కెప్టెన్గా ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా హాకీ వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి ముండా గారి యొక్క నాయకత్వంలో మరి కిషన్జీ ముండా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని పశ్చిమ బెంగాల్ నుంచి గెలిపించడానికి చేసినటువంటి కృషి ఆదివాసులదే అని చెప్పేసి చెప్తా ఉన్నాము. దానితో పాటు ఆ ముండా గారి యొక్క నాయకత్వంలో ఈ 7 మందితో కూడుకున్నటువంటి ఈ యొక్క కమిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్,
మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సపోర్ట్ ఎవరికి దొరకకపోవడంతో ఈ యొక్క ముండా గారి నేతృత్వంలో 5th 6th షెడ్యూల్కి సంబంధించినటువంటి రచన మొత్తం కూడా ముండా గారు చేశారనేటువంటి విషయం మాత్రం మర్చిపోకుండా ఆదివాసులకు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆనాడు అంబేద్కర్ గారికి ఇదే బ్రాహ్మణిజం వాళ్ళు వ్యతిరేకించారు, ఇదే ఉన్నత వర్గానికి వాళ్ళు వ్యతిరేకించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడిపియడానికి ప్రయత్నాలు చేశారు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఆనాడు ఒక ఆదివాసీ బిడ్డగా తన ఎంపీ పదవిని రాజీనామా చేస్తూ అంబేద్కర్ గారికి పశ్చిమ బెంగాల్ నుంచి అవకాశం కల్పించినటువంటి చరిత్రని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మరి ముండా గారి యొక్క కార్యక్రమాలు జరుపుకోవాల్సి భారతదేశంలో మహారాష్ట్రలో పశ్చిమ బెంగాల్లో అనేకమైనటువంటి సందర్భాలు జరుపుతూ ఉన్నారు. కనుక మనం కూడా ఆదివాసులుగా ముండా గారి యొక్క కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియపరుస్తూ మరి ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఇట్టి సందర్భాన్ని అనుసరించి మన తానాజీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.